చూడండి బైబిల్ గ్రంథంలో రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వచనాన్ని చదివితే, రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వచనము. కాగా వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. ఈరోజు దేవుని వాక్యాన్ని వినాలి, చదవాలి. బైబిల్ గ్రంథాలు చదివేవారు తక్కువైపోయారండి. అందరూ కూడా కేవలం వినువారు మాత్రమే అయిపోయారు. అనగా వినడం అనగా దేవుని సన్నిధిలో వాక్యాన్ని శ్రద్ధగా విని వారానికి ఒకరోజు వింటే సరిపోదు. ప్రతిరోజు బైబిల్ గ్రంథాన్ని చదవాలి. దేవుని యొక్క వాక్యాన్ని చెవులతో కాదు హృదయముతో వినాలా. దేవునికి స్తోత్రం. హృదయముతో గ్రహించాలి. దేవుని వాక్యాన్ని గురించి రాయబడుతుంది, అది నుదుటికి బాసికము వలె కట్టుకోమని ఉంటుంది, అది మెడలో కంఠభూషణములుగా ధరించుకోమని ఉంటుంది. పిల్లలు ఇంకేముంటుంది? దేవుని వాక్యము మెడలో కంఠభూషణములుగా ధరించుకొనుము, నుదుటికి బాసికముల వలె కట్టుకొనుము. అలాగే నీ ఇంట కూర్చున్నప్పుడు లేచినప్పుడు దేవుని వాక్యమును గురించి మాట్లాడాలి. నీ పిల్లలకు వాటిని నేర్పించాలి. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయంలో ఈ మాటలు మనం చూడగలుగుతాం. పిల్లలు మీరు తర్వాత ఆ మాటలు చూడండి. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయంలో ఈ మాటలన్నీ మనం చూడగలుగుతాం. కనుక అలాగే సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో కూడా మొదటి 2-3 వచనాల్లో కూడా ఈ మాటలు మనం చదవగలుగుతాం. కనుక వాక్యాన్ని మనం వినాలి, వాక్యాన్ని గురించి మాట్లాడాలి, వాక్యాన్ని గురించి ఇతరులకు మనం తెలియజేస్తూ ఉండాలి. అదే సమయంలో వాక్యం పిల్లరా మనము వింటూ హృదయములో వాటిని దాచుకోవాలి, కంఠభూషణములుగా వాటిని ధరించుకోవాలి. కనుక ఇన్ని రకాలుగా మనలో కనబడాల్సిన వాక్యం ఈరోజు నీ వరకు నా వరకు వస్తే ఎక్కడుంది? వాక్యానికి అసలు ప్రాధాన్యత ఉందా? వాక్యం చదివే శ్రద్ధ నీకుందా? పిల్లరా చదువుకున్న వారు కూడా ఈరోజు అన్నీ చదువుతూ ఉంటారు, బైబిల్ని చదవడాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. అలాగే బైబిల్ చదివిన తర్వాత మోకాళ్ళ మీద ఉండి దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడినితో మాట్లాడుతూ ఉంటాడు. దేవుని స్వరాన్ని వినగలగాలి. పిల్లల బైబిల్ గ్రంథంలో ఆయన ఎప్పుడో రాసిన మాటలను మనం చదువుతూ ఉన్నాం, వాటిని గురించిన వివరణ మనం వింటూ ఉన్నాం. కానీ మోకాళ్ళ మీద ఉండి ధ్యానపూర్వక దేవుని ప్రార్థన చేసి ఆరాధన చేస్తే ఆయన స్వరాన్ని వినగలుగుతావు. అది నీ హృదయానికి మరింత బలం, నీలో మరింత విశ్వాసాన్ని కలిగిస్తుంది. ఏది? దేవుని యొక్క స్వరం లేక ఆయన మాట వినడం. కనుక నీవు వినుట వలన విశ్వాసం కలుగును. దేవుని గురించిన మాట వింటే నీకు విశ్వాసం కలుగుద్ది అని దేవుని వాక్యంలో పౌలు అంటాడు. పిల్లరా అయితే నీవు దేవుని స్వరాన్ని వింటే నీ విశ్వాసం మరింత బలపరచబడుతుంది. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 35వ వచనాన్ని చదివితే, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 35వ వచనాన్ని చదువుకుందాం. కాబట్టి మీ ధైర్యాన్ని విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. మీ ధైర్యాన్ని మీరేం చేయొద్దు, విడిచిపెట్టకండి. ఏ విషయాల్లో దేవుడు మీకు వాగ్దానం చేసి ధైర్యపరుస్తూ ఉన్నాడు, ఎటువంటి కష్టాల్లో శ్రమల్లో శోధనలో పడుతున్నప్పుడు మీకు దేవుడు ఓదారుస్తూ ఉన్నాడు, ఆ ధైర్యాన్ని మీరేం చేయొద్దు, విడిచిపెట్టకండి. దేవుడిచ్చిన ధైర్యాన్ని వదులుకొని మనుషులు ఇచ్చే ధైర్యం కోసం ప్రాకులాడే వాళ్ళు ఈ లోకంలో చాలామంది కనపడుతూ ఉంటారు. పోయిడారా మనుషుల యొక్క ధైర్యం, మనుషుల యొక్క ఓదార్పు, మనుషుల యొక్క ఆదరణ కోసం పోయిడారా వెంపర్లాడేటువంటి మనుషులుగా ఈరోజు కనబడుతూ ఉంటారు. పోయిడారా దేవుని మహాకృపను బట్టి వచ్చిన వారికి ఎంత ప్రతిఫలమో నన్ను పలకరించడానికి రాని వాళ్ళకి కూడా అంతే ప్రతిఫలం నా దగ్గర. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. నా దగ్గరికి వచ్చి కనబడిన వాళ్ళకి ఎంత ప్రతిఫలం ఉంటుందో, లేక ఎంత అభిమానం నేను చూపిస్తానో, అసలు నన్ను చూడడానికి, నా బలహీనతలో నన్ను చూడడానికి రాని వారికి కూడా అంతే ప్రాధాన్యతనిస్తాను. ఎందువలన అంటే నేను పలకరింపుల కోసం, మనుషుల ఆదరణ కోసం ఎదురు చూచేవాడిని కాదు, దేవుడు ఓదార్పు కోసం మాత్రమే ఎదురు చూస్తాను. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఆయన ఓదార్పు వేరు, మనుషుల ఓదార్పు వేరు. కానీ మనకి ఎవరు ఓదార్పు మీద ఎక్కువ ఆశ ఉంటుంది చెప్పండి? మనుషుల. ఎందుకంటే మనం అందరూ కూడా మనుషు జాతికి చెందిన వాళ్ళం కనుక పిల్లరా మనకు మనుషుల ఓదార్పే కావాలి, మనుషుల ఆదరణే కావాలి, కంటికి కనబడేటువంటి మనుషుల సహకారమే కావాలి. పిల్లరా ఎంతసేపు ఎన్ని సంవత్సరాలు దేవుడితో సహవాసం చేస్తున్నా మనకి ఇదే కావాలి. పిల్లరా నేను కొంతకాలంగా దేవుడితో సహవాసం చేస్తున్నటువంటి ఈ కొద్ది కాలం లేక 20 సంవత్సరాలు 25 సంవత్సరాల ఈ సేవానుభవంలో పిల్లరా నేను నేర్చుకున్నది ఏంటంటే మనుషులు ఓదారుస్తారు, వెనకాల కొన్ని తాటేకులు కూడా కడతారు. పిల్లరా మన దగ్గరికి వచ్చి
అయ్యయ్యో పాపం అలా అయిందా, అయ్యో ఇంకా అని చెప్పేసాను. పోయినారా, ప్రక్కకి వెళ్ళి ఇంకో మాట మాట్లాడతారు. అలా చేశారు, వాళ్ళకి అలా జరగదేంటి, మరి అది అందుకే జరిగింది, వాళ్ళకి అలాగే జరగాల, వీళ్ళకి ఇలాగే జరగాల, ఇలాంటి మాటలు ఎన్నో మాట్లాడుతూ ఉంటారు. పోయినారా, కనుక అక్కడ మనము మనుషుల కోసం మన దగ్గరికి వచ్చి ఎదురుగా మన ఎదురుగా చెప్పిన మాటలను బట్టే మనం సంతృప్తి పరచబడతాం. కానీ దానికంటే ఎక్కువ కీడు కలిగించే మాటలు, నష్టం కలిగించే మాటలు బయటికి వెళ్ళి వాళ్ళు మాట్లాడతారు. పిల్లరా, కాబట్టి దేవుని పిల్లలమైన మనందరం కూడా మనుషుల యొక్క ఓదార్పు ఆదరణ కోసం ఎదురు చూడక దేవుని యొక్క ఓదార్పు కోసమే, దేవుని యొక్క ఆదరణ కోసమే ఎదురు చూడాలి. ఆయన అన్ని విషయాల్లో కూడా నేను ధైర్యపరచగలడను అనేటువంటి విశ్వాసాన్ని మనం కలిగి ఉండాల్సిన అవసరం ఉంది.